నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్ లో ఉన్నాం. మనతో పాటు ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు. సార్, పెద్ద ఎత్తున మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయినింగ్ జరుగుతున్నాయి. దాని గురించి ఉంది. బీఆర్ఎస్ నుంచి అసలు బీఆర్ఎస్ అనేది ఎక్కడున్నది కానీ ఏదో జాయిన్ అవుతున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే అతను ముతిరాజ్ కుటుంబములంతా కూడా తెలంగాణలో ఉన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కొంతమంది వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా మొత్తానికి జాయిన్ అవుతున్నారు. ముతిరాజు అనే ఒక మనకు అన్ని జాతులు ఉన్నాయి, లంబాడి ఉన్నది, బీసీలో ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా, గౌడ్స్ ఉన్నది. ముతిరాజు అనేది అంతా కూడా వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో పథకాలు కరెక్ట్ గా ఉన్నాయి. ఏది బియ్యం కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇవాళ రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఎవ్రీథింగ్ అన్ని కూడా మనకు ఉన్నాయి. కాబట్టి పిసిసి గారి అదేవిధంగా సీఎం గారి ఆధ్వర్యంలో అందరు కూడా జాయిన్ అవుతున్నారు. అన్న, బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు? ఎందుకంటే గత ప్రభుత్వానికంటే మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కొద్దిగా ప్రజలకు ప్రజా ప్రభుత్వంగా మంచి పాలన చేస్తుంది. ఉదాహరణ చెప్పుకుంటూ పోతే సన్నబియ్యము, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు కూడా వాళ్ళ సొంత గజాలు ఎక్కడ చూపెడితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. పేదలకు న్యాయం చేసే పార్టీ తయారైంది. రేవంత్ అన్న మంచి పాలన చేస్తాడు. ఈ సన్నబియ్యం అయితేంది, ప్రజలకు మన ఇందిరమ్మ ఇల్లులు అయితేంది, ఉద్యోగులు డిఎస్సి ఉద్యోగులు అయితేంది మంచి పాలన చేస్తుండు. కాబట్టి మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కనుమరుగైపోయినట్టే. ఎట్లా ఉండే గత 10 సంవత్సరాల తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే? గత 10 సంవత్సరాల పాలన చూసుకుంటే దొరల ప్రభుత్వం అయిపోయింది, గడి పాలన అయిపోయింది. ఈ రోజున రేవంత్ రెడ్డి అనుకుంటే ప్రజలకు మమేకమై వస్తాడు. అతనికి ఈగో గానీ ఏది గానీ లేదు. రేవంత్ అన్న ప్రజలలో మనిషి అయిపోయిండు. ప్రజలకు ఏ ఆపదైనా ఏదై కావాలనుకున్నా సుత అడగకుండానే వచ్చి చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది. గతంలో కేసీఆర్ గారు ఇట్లా ప్రజల వద్దకు వచ్చి ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి ఎప్పుడైనా లేవనెత్తిన పరిస్థితి ఉండేనా? లేదు, అసలు లేదు. ప్రజల దగ్గరకు వచ్చింది లేదు. ఆయన ఏదైనా గడిపాలన దొరల పాలన లెక్కనే చేసాడు. కానీ రేవంత్ అన్న ప్రజలలో మమేకమైపోతాడు. కాబట్టి ప్రజలు కూడా అతనికి మద్దతు తెలుపుతున్నారు. అంటే గతంలో అంటే ఇప్పుడు ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వైఫల్య పాలన అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఇది ప్రజాపాలనే. గతంలో ప్రజా వైఫల్య పాలన కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు రేవంత్ అన్న గెలవడం జరిగింది. అదే వైఫల్య పాలన అయితే ఎలా గెలుస్తాడు? అవును. ఓకే, అంటే రుణమాఫీ జరిగిందా? రైతు రుణమాఫీ జరిగింది కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం సమస్య వచ్చింది. కానీ మళ్ళీ మిగతాయి కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా నెరవేరుస్తారు. రేవంత్ అన్న చెప్పిన మాట చేసేది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం. రేషన్ కార్డులకు సంబంధించిన అంశాలు ఏమన్నా వచ్చాయి? కొత్త రేషన్ కార్డులు 100% వస్తున్నాయి. 100% రేషన్ కార్డులు వస్తున్నాయి. గత 10 సంవత్సరాలలో కూడా రేషన్ కార్డులు లేదు. 10 సంవత్సరాల రేషన్ కార్డులు అనేది జారీ చేయలేదు. రేవంత్ అన్న వచ్చినాకనే రేషన్ కార్డులు జారీ అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా రావడం జరిగింది. ఇది ప్రజాపాలన దిగ్విజయంగా కొనసాగుతుంది. కాబట్టి రేవంత్ అన్న మళ్ళీ గెలుస్తారు కంపల్సరీ. చెప్పండి అన్న, ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? గత 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ప్రగతి భవన్ రాకుండా గడిల పాలనలో ఉండి తన సొంత ఇంట్లో ఉండి పరిపాలన చేస్తే రాష్ట్రంలో ప్రజలు చాలా మంది అల్లకొల్లలో అయిపోయారు. నిరుద్యోగులు కూడా రాష్ట్రంలో ఎక్కువైన పరిస్థితి. రేవంత్ రెడ్డి వచ్చిన నెల నుంచి 2 నెలలకే డిఎస్సి ప్రకటన చేయడం జరిగింది. చాలా మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించాడు. ఇంకోటి, రాష్ట్రంలో సన్న బియ్యానికి బోనస్ ఒకటి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ, రైతులకు రుణమాఫీ ఒకటి అయింది. డబుల్ బెడ్రూమ్లు ప్రతి పేదవానికి సొంత ఇంటి కళ ఉంటది ఒకటి. గత 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ రాలేదు. వచ్చినా కూడా అవి కట్టడం జరిగింది కానీ అన్ని కూలిపోయినాయి బాపతాయి. కానీ రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఆయన తన సొంత జాగాలలో మీరు ఎక్కడైతే కట్టుకుంటే అక్కడ మీకు నచ్చినట్టు కట్టుకోండి, నేను 5 లక్షల బిల్లు ఇస్తా అని చెప్పి ముందుకొచ్చి ప్రతి విలేజ్ లో ఇప్పుడు 15 నుంచి 20-30 ఇల్లుల దాకా ఆల్రెడీ కడుతున్నారు. ఇంకోటి, మెయిన్ గా రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పని ఎక్కువ ప్రజలు తలుచుకునేది ఏంటంటే, మెయిన్ నాకు పెళ్లి అయ్యే 10 సంవత్సరాలు అవుతుంది, రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఉంటే ఏమైతుంది? ప్రతి పేదవాడు హాస్పిటల్లో చూపెట్టుకుంటాడు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే కదా హాస్పిటల్లో లబ్ధి పొందేది. రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత గత 10-12 సంవత్సరాల నుంచి లేని లబ్ధిదారులకు అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిరని ఇప్పుడు సన్న బియ్యం తీసుకుంటారు. ఇంతకుముందు
ప్రతి ఒక భూస్వాములు గాని దొరలు గాని ఆయనతో ఉన్న వాళ్ళు మాత్రమే సన్న బియ్యం తినే పరిస్థితి ఉండే రాష్ట్రంలో ఈ రోజున ప్రతి ఒక్క పేదవాడు సన్న బియ్యం తింటాడు రేషన్ కార్డు ద్వారా తీసుకొని అది ఒక బాగా పరిపాలన జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా, కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? రేవంత్ రెడ్డిదే మంచిగా. పక్క ఎందుకు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేయలేదు? ఇక చేసుడు అంటే కొన్ని పథకాలు పెట్టి ఆగిపోయినాయి. కేసీఆర్ ఈయనైతే కొనసాగుతాను లాస్ట్ వరకు అయితే మరి ఎట్లుంటుంది చూడాలి. రుణమాఫీ అయిందా? అయింది. రుణమాఫీ అయింది మంచిగానే. మంచిగా ఎంత అయింది రుణమాఫీ? 1,50,000 అయింది. అప్పుడు కేసీఆర్ హయాంలో అప్పుడు 1,00,000 అయింది. 1,00,000 అయింది అంటే అప్పుడు ఒకటేసారి అయిందా లేకుంటే ఇట్లా అది అప్పుడు ఇంత ఫస్ట్ సారి 4 సార్లు అయింది. 4 సార్లు అయింది అప్పుడు. 4 సార్లు. ఇప్పుడు ఒకసారి అయింది. మొత్తం ఒకటేసారి. ఒకటేసారి మంచి మళ్ళీ ఇచ్చిండు.